ఫ్రెండ్స్ ఇదే బ్రదర్ వాళ్ళ కొత్త ప్రింటర్ చాలా కాంపాక్ట్ గా ఉండి చాలా మంచి పనులు చేయగలిగే ప్రింటర్ నేమ్ గురించి మాట్లాడినట్టయితే DCP L2605DW అని ఉంటుంది. ఇది ఏ కలర్ లో ఉంటుంది అనేది బాక్స్ పైన ఇచ్చారు. ప్లస్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది కూడా బాక్స్ పైన ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యాక్చువల్లీ దీని ప్రైజింగ్ అనేది 20,000 వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఆఫర్ లో అయితే తక్కువ ధరకు కూడా కొనుక్కోవచ్చు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి ప్రింటర్ లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. మరి బాక్స్ లోపల మనకు కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్, నెక్స్ట్ వచ్చేసి పవర్ కార్డ్ ఒకటి ఇచ్చారు, యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ లాంటివి ఒకటి ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఒక టోనర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనిలో ఇన్సర్ట్ చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఇట్లా పై నుంచి కిందికి అనేసి దీని లోపల దీన్ని ఈజీగా అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని క్లోజ్ చేస్తే అయిపోద్ది. కింది వైపు ఇక్కడ మనకు పేపర్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. సో దీనిలో దాదాపుగా మనకు ఒక 250 పేపర్స్ వరకు అయితే పడతాయి. ఇలా మనం తీసుకొచ్చేసి పేపర్స్ అయితే దీనిలో ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పేపర్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకి A6, A5 తర్వాత B5 అని చెప్పేసి డిఫరెంట్ సైజ్ పేపర్స్ని పెట్టేసుకోవచ్చు. దీని సైజ్ మనం చిన్న పెద్ద కూడా చేసేసుకోవచ్చు. దాని తర్వాత దీనిలో ఇట్లా పేపర్స్ని అయితే ఇన్సర్ట్ చేసేయచ్చు. 250 పేపర్స్ అని చెప్పాను కదా. సో ఇలా 250 పేపర్స్ వరకు అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఒకటేసారి చాలా ప్రింట్స్ తీసుకోవచ్చు అన్నట్టు. ఇక పై వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, మనకు ఇది వచ్చేసి ఆన్ చేయడానికి. నెక్స్ట్ ఏమైనా ప్రింట్ చేసేటప్పుడు మధ్యలో స్టాప్ ఎగ్జిట్ చేసేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు. మనం ప్రింట్ స్టార్ట్ చేయాలంటే ఇది నొక్కాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ ప్రింటర్ని వైఫై తోటి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. వైఫై తోటి కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం మొబైల్ నుంచి ప్రింట్ చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్కి వైఫై ఉంటే కంప్యూటర్ ల్యాప్టాప్ నుంచి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. దీనిలో మనకు కాపీ స్కాన్ లాంటి ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు కాపీ స్కాన్ ఆప్షన్స్ ఇస్తే ప్రింటర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, కాకపోతే దీన్ని చాలా కాంపాక్ట్ సైజులో డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి స్కాన్ బటన్ ఉంది. నెక్స్ట్ 2-in-1 ఐడి కాపీ, అంటే ఒక ప్రింటర్ ఒకే కాపీని మనము ఫ్రంట్ బ్యాక్ ప్రింట్ తీయాలన్న అటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మెనూలోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది బ్యాక్ బటన్ లేదా క్లియర్ బటన్. నెక్స్ట్ ఈ స్కానర్ ఒక ప్రత్యేకత ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకు స్కానర్స్ పెట్టినప్పుడు స్కాన్ చేసేటప్పుడు పెద్ద బుక్స్ ఉన్నప్పుడు ఇది పైకి లేవదు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలా మనకు మెకానిజం ఎలా ఇచ్చారంటే ఇది కొంచెం పైకి జరుపుకునే విధంగా ఇచ్చారు. యాక్చువల్లీ స్టార్టింగ్ నేను దీన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఏంటి ఇట్లా లోడ్ ఉంది అనుకున్నాను. ఏమైనా పెద్ద బుక్స్ పెట్టినప్పుడు ఇట్లా అవుద్ది కదా. సో ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ చేసేస్తా అన్నట్టు. పేపరే కాకుండా ఇట్లా దొడ్డు సైజ్ బుక్స్ పెట్టినప్పుడు కూడా మనకి ఇది అడ్జస్ట్ అయిపోవడానికి దీన్ని ఇట్లా డిజైన్ చేశారన్నట్టు. దీనిపైన కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. A4, B4, A5, A6 అని చెప్పేసి ఇటువంటి సైజెస్ పేపర్స్ని అయితే మనం దీంతోటి స్కాన్ అండ్ ప్రింట్ చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు ఒక ల్యాన్ పోర్ట్, కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పవర్ కార్డ్ని పవర్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తారు, అంటే మనకు గాలి అంటే హీట్ అయినప్పుడు గాలి పోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి బిల్డ్ కూడా బాగుంది. ఒకవేళ మీరు మొబైల్ తోటి కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక QR కోడ్ ఇచ్చారు చూడండి. ల్యాప్టాప్ అయినా మొబైల్కి ట్యాబ్కి వాటి కనెక్ట్ చేసుకొని ప్రింట్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వీళ్ళ మోడల్ నేమ్ అనేది పై వైపు ప్రొవైడ్ చేశారు. ఇక పైన ఇక్కడ మనకు ఒక డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో కూడా మనకు అన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, అంటే మనం ఇక్కడ ఏం ప్రెస్ చేస్తే దానికి తగ్గట్టు. నెక్స్ట్ వీళ్ళది ఒకటి మొబైల్ కనెక్ట్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ మనకు ప్రింటర్ మోడల్ నేమ్ వస్తుంది. దాన్ని మనం ట్యాప్ చేసేసి డైరెక్ట్ మొబైల్ నుంచే ప్రింట్ తీసుకోవచ్చు అన్నట్టు. ఈ కనెక్ట్ అయిన సంగతి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది మోడల్ నేమ్ అదంతా. ఇక్కడ మనం డాక్యుమెంట్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ డాక్యుమెంట్ ప్రింట్ చేయొచ్చు, ఫోటో ప్రింట్ చేయొచ్చు, స్కాన్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇక్కడ నుంచే చేసేయచ్చు. ఇక్కడ నేను డాక్యుమెంట్ ప్రింట్ తీస్తున్నాను చూడండి. వెళ్ళి మనకి ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రింట్ బటన్ ప్రెస్ చేయొచ్చు. ప్రజెంట్ ఇది 2 పేజీలు ఉన్నాయి. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అవన్నీ సెట్ చేసేసుకోవచ్చు, ఏ సైజ్ పేపర్ కావాలి అనేది. నేను ఆల్రెడీ A4 సైజ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత 15 పేజ్ తీసుకున్నాను. క్వాలిటీ మనకు నార్మల్ కావాలా, హై క్వాలిటీ కావాలా, లో క్వాలిటీ కావాలా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక పేజెస్ అన్న చోట మనకి ఎన్ని పేజెస్ కావాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇవన్నీ తీసేసాను. ఓన్లీ ఒక పేజ్ మాత్రమే ప్రింట్ తీయడానికి ఇది ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. లేదా మీరు డైరెక్ట్ ఇక్కడ స్పెసిఫై పేజెస్ అని చూసారు, దీనిలోకి వెళ్ళేసి మనం నెంబర్ ఇవ్వచ్చు. అంటే స్టార్టింగ్ పేజ్, ఎండింగ్ పేజ్. నాకు 1వ పేజ్ నుంచి 2వ పేజ్ వరకు కావాలంటే 2వ పేజ్ వరకు ఇవ్వండి. ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ బటన్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రిసీవింగ్ డేటా అని చెప్పేసి వచ్చి ఇక్కడ ప్రింట్ అవడం స్టార్ట్ అయిపోద్ది చూడండి. సో మనకు లెదర్ ప్రింటర్లలో ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే ప్రింటింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోద్ది. కాకపోతే ఫస్ట్ ఒక పేజ్ అనేది స్లో వస్తుంది, కానీ మిగతా అన్ని ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇవ్వండి చాలా ఈజీగా అయితే మనకు ఇది ప్రింట్ తీసేసింది. సో దీనిలో నిమిషానికి 30 పేజీల వరకు అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ యొక్క క్వాలిటీ చూడొచ్చు, అన్ని కూడా మనకు చాలా ప్రాపర్గా క్లియర్గా ప్రింట్ చేసి ఇచ్చేసింది. ఇక మనం కాపీ స్కాన్ చేయాలని కూడా చాలా సింపుల్ ఉంటుంది. దీనిలో మనం ఒక పేపర్ పెట్టేసి ఇక్కడ కాపీ స్కాన్ అనేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది మనకు పైన పెట్టిన దాన్ని స్కాన్ చేసి ఇక్కడ కింద ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తాను అన్నట్టు.
ఫ్రెండ్స్ దీనిలో కోటెక్స్ A9 600 MHz ప్రాసెసర్ యూస్ చేస్తారు. దాని కారణంగా మనకు ప్రింటింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్లస్ మెమరీ కూడా బాగుంది దీనిది. ఇంకోటి దీనిలో మనము ఈ టోనర్ యూస్ చేసి 3000 ప్రింట్లను 3000 ప్రింట్స్ని అయితే ప్రింట్ తీసేసుకోవచ్చు. అంటే ఒక్కసారిగా మనము టోనర్ నింపించుకున్నామంటే ఆరంగా చాలా కాలం పాటు అయితే వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ దీని మెమరీ గురించి మాట్లాడినట్టయితే 256 MB మెమరీ ప్రొవైడ్ చేశారు. అంటే మన మార్కెట్లో వేరే ప్రింటర్స్ తోటి కంపేర్ చేసినప్పుడు దీని స్పీడ్ అనేది బాగుంటుంది. ప్లస్ దీనిలో నాకు నచ్చింది ఏంటంటే దీనిలో డూప్లెక్స్ ప్రింటింగ్ ఉంటుంది. అంటే ఒకే పేపర్ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ప్రింట్ తీసుకోవచ్చు అన్నట్టు. కాకపోతే ఆప్షన్ అనేది మనకు ప్రింటర్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో దానిలోకి వెళ్ళేసి మనం ఎనేబుల్ చేసుకుంటే అదే పేపర్ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ప్రింట్ తీస్తుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కంప్యూటర్లో ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ప్రింట్ తీయాలి అంటే బ్రదర్ ప్రింటర్ అండ్ స్కానర్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఒకసారి అక్కడ నుంచి ప్రింట్ చేద్దాం. దీనిలో మనకు ప్రింట్ స్కాన్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఇక్కడ మీరు ప్రింట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఫోటోస్ కావాలంటే ఫోటోస్, డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆల్ సెట్టింగ్స్ అని ఉంది చూసారా, దీనిలోకి వెళ్ళేస్తే కూడా మనం పేపర్ సైజ్ తీసుకోవచ్చు, క్వాలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ ప్రింటర్ నుంచి ప్రింట్ వస్తుంది. ఫ్రెండ్స్ దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 20,000 ప్రైజింగ్లో ఇది ఆన్లైన్లో దొరుకుద్ది. అంతేకాకుండా దీని టోనర్స్ కూడా మనకు మార్కెట్లో చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి. ఫ్రెండ్స్ చూసేసరిగా మరి మీకు ప్రింట్ స్కాన్ తర్వాత జిరాక్స్ అన్నిటికీ యూజ్ అయ్యే ప్రింటర్ అన్నట్టు కాంపాక్ట్గా ఉండే ప్రింటర్. సో దాంతోపాటు క్వాలిటీ అనేది కూడా బాగుంది. వైర్లెస్లీ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో మరి మీకు ఈ ప్రింటర్ ఎలా అనిపించింది? మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.